దేవుడు తన సేవకులను పుట్టించి, బాగా గమనించాలి, మీలో ప్రతి వారిని వారి దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్ములను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, చిన్న పిల్లలు ఉన్నవారు పిల్లలు సప్పుడు రాకుండా, సౌండ్ రాకుండా చూసుకోండి. మీకు పర్మిషన్ ఉంది. ఒకవేళ మీ పిల్లలు సపోర్ట్ చేస్తుంటే జాగ్రత్తగా బయటికి తీసుకెళ్ళిపోండి. లైవ్ లో డిస్టర్బెన్స్ లేకుండా చూడాలని, సహకరించాలని ప్రభువుని తెలియజేస్తున్నాను. గమనించాలి, పేతురు గారు మాట్లాడుతూ మంచి మాట అంటాడు. మీరు ఆశీర్వదించబడాలి అంటే, లేక మిమ్మలను దేవుడు ఆశీర్వదించాలి అంటే, మీ ఆశీర్వాదానికి ముందు మనము దేనించి మళ్ళించబడాలంటండి? చెప్పండి, దేనించి మళ్ళించబడాలంట? దుష్టత్వము నుండి మళ్ళించబడాలి. పేతురు గారు దేవుని యొక్క చేత పంపబడిన క్రీస్తుని గురించి పరిచయం చేస్తూ ఆ వచనములో అంటాడు కదా, ఆయన మిమ్మలను ఆశీర్వదించాలి. ఎలా ఆశీర్వదిస్తాడు? మిమ్ములను మీ దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మీరు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం చెబుతాం. దేవునికి స్తోత్రం చెబుతాం. ఈరోజు నా యొక్క వాక్య అంశం ఏమిటంటే, దుష్టత్వము నుండి మళ్ళించబడుట ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన మనం అందరము దేవుని నుండి ఆశీర్వాదం పొందగోరడానికే వచ్చిన అలాగన్నా వచ్చామన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్పిన మాట నిజమే అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. కదా, ఎవరిమైనా సరే దేవుని మందిరానికి దేవుని ఆశీర్వాదం పొందడానికే రావాలి. ఎవరి కొరకు రాకూడదు. నేను చాలా సందర్భంలో చెప్పాను, దైవజనుడు కొరకు అసలే రాకూడదు. నా మాట అర్థమైందండి? ఎవరి కొరకు రాకూడదు అంటండి? దైవజనుడు ఉన్నాడని, ఆ పాస్టర్ గారు అంటే నాకు చాలా ఇష్టమని, ఆ పాస్టర్ గారి కొరకే వెళ్తున్నానని ఎప్పుడు మందిరానికి రాకూడదు. నువ్వు మందిరానికి వెళ్ళేది ఎవరి కొరకు వెళ్ళాలి చెప్పండి? ఎవరి కొరకు వెళ్ళాలి? నువ్వు దేవుని కొరకు వెళ్తే, పాస్టర్ గారు నీతో మాట్లాడకపోయినా, దైవజనుని కొరకు ప్రార్థన చేయకపోయినా, చెప్పండి, నువ్వు మందిరాన్ని నువ్వు విడిచిపెట్టావు. పాస్టర్ గారి కొరకు వెళ్ళావనుకో, ఒక్కోసారి పాస్టర్ గారు నీ గురించి మర్చిపోతారు. ఆయన మర్చిపోయాడు అంటే నువ్వు మందిరాన్ని మానేసినట్టే. దేవునికి స్తోత్రం చెప్పుదా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి గమనించాలి, దేవుని మందిరములో మనము ఆశీర్వదించబడాలంటే మనలను ఆశీర్వదించేది దేవుడు అని గుర్తించాలి. నిన్ను ఆశీర్వదించేది దేవుడే తప్ప ఏ మనుషుడు కాదు. ఎంత పెద్ద దైవజనుడైనా సరే, బిషప్ అయినా సరే, రెవరెండ్ అయినా సరే, ఆర్చ్ బిషప్ అయినా సరే, ఎవ్వరూ నిన్ను ఆశీర్వదించటం సాధ్యము కాదు. ఏ మనుషుని వలన నీవు ఆశీర్వాదము పొందలేవు. నిన్ను ఆశీర్వదించేది ఒకే ఒక్కరు, ఆయనే నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి, మందిరానికి వచ్చేది దేవుని కొరకు రావాలి తప్ప ఏ మనుషుల కొరకు రాకూడదు. అది నీకు ఆశీర్వాదం కాదు. అయితే దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవుడిచ్చే ఆశీర్వాదం నువ్వు పొందాలంటే, దేవుని వల్ల నీవు ఆశీర్వదించబడాలంటే,
పేతురు అంటాడు కదా, మొట్టమొదటిగా అంటండి, మనము మన దుష్టత్వము నుండి, చెప్పాలి, దుష్టత్వము నుండి మళ్లించబడాలి. చాలా ఉన్నాయి. నువ్వు ఆశ్రయించబడటానికి దుష్టత్వం నుండి మళ్లించబడాలంటే ఏ దుష్టత్వం నుంచి మళ్లించబడాలో దేవుని చిత్తమైతే రేపు వారం కూడా నేర్చుకుందాం. అయితే క్లుప్తంగా కొన్ని మాటలు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నువ్వు దీవించబడాలంటే, నువ్వు దేనించి మళ్లించబడాలంటండి, చెప్పండి, దేనించి మళ్లించబడాలంట? దుష్టత్వం నుంచి. అందుకున్న భక్తుడు కీర్తనకారుడు మొదటి కీర్తనలో ఒక మంచి మాట అంటాడు. మొట్టమొదటిగానే ఆయన ప్రారంభములోనే అంటాడు, ఎవరు తీసుకొచ్చారు చెప్పండి? దుష్టులు అంటాడు. దుష్టులు. ఆ కీర్తన భాగంలో చూసినప్పుడు దీవించబడిన వారు ఎవరయ్యా అంటే, ఫలభరితమైన జీవితాన్ని కలిగిన వారు ఎవరయ్యా అంటే దుష్టులు కాదు. ఆ కింద వచనాలు మనం చదువుదాం ఒకసారి. వచ్చిన భాగాన్ని, యెహోవా మొట్టమొదటి చదవమ్మ తల్లి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా, అతడు నీటి కాలువలో ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఇక్కడ ఎవరు దీవించబడ్డారు? దీవించబడిన వారు ఎవరు చెప్పండి? దుష్టుడా, లేక వాక్యాన్ని ధ్యానించి దైవభక్తి కలిగి దాని చొప్పున నడుచుకునేవారా? చెప్పాలి. ఇక్కడ అతడు చేయనదంతే సఫలమగును అన్నాడు. ఎవరు చేసేది సఫలమవుతుంది? చెప్పండి, ఎవరు చేసేది సఫలమవుతుంది? ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో, దాని ప్రకారంగా జీవిస్తారో, వాటిని అనుసరించి తమ జీవితంలో కట్టుకుంటారో, వారు చేయనదంతయు సఫలమవుతుంది. ఇంకా పై మాటలో కూడా మంచి మాట ఉంది. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఫలమిచ్చు చెట్టు ఎలా ఉంటది? ఫలాలున్న చెట్టును చూసిన వారు ఎవరైనా సరే, ఎంత బాగా కాసిందో, ఎన్ని కాయలు కాసిందో. కొంతమంది అయితే మనం ఏం చేస్తాం తెలుసండి, బాగా కాసిన చెట్లకి ఏం కడతాం? దిట్టు బొమ్మలు కడతాం. ఏ బొమ్మలు చెప్పండి? దిట్టు బొమ్మలు. ఏమంటే నూరాగిలించుకున్నవాడు, కుళ్ళాగిలించుకున్నవాడు, ఏమంటే దిట్టు తగలకుండా కొంతమంది బొమ్మలు కూడా కడతారు. సినిమా హీరోయిన్ బొమ్మలు. ఒరే చూస్తావు కానీ సినిమా హీరోయిన్ చూడు కానీ నా చెట్టుని మాత్రమో దేవునికి స్తోత్రం. బాగా జాంకాయలు కాసింది జామ చెట్టు. ఎవరైనా కాయలు చూసి దిట్టిస్తాడేమని ఏం చేస్తుంది చెప్పండి? ఇలియాల బొమ్మను, సిరిశ్చినత బొమ్మను, చెప్పండి. చివరికి సినీ హీరోలు ఏమైపోయారు చెప్పండి? దిట్టు బొమ్మలు అయిపోయారు. దేవునికి స్తోత్రం. ఎందుకు బొమ్మ కడుతున్నావు? ఆ చెట్టు ఏమైంది చెప్పండి? బహుగా ఫలించింది. అలా ఫలించే చెట్టు ఎలా ఉంటుందో, దేవుని వాక్యాన్ని అనుసరించి వాక్యాన్ని పాటిస్తూ దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడిగా, దేవుడు చెప్పిన దాని ప్రకారం జీవించేవారు ఎవరైతే ఉంటారో వారు ఫలించే చెట్టు వలె ఉంటారంట. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అయితే ఈ కీర్తన భాగం ఎవరితో ప్రారంభించాడు భక్తుడు? చెప్పండి, ఎవరితో ప్రారంభించాడు? దుష్టుడితో ప్రారంభించాడు. ప్రారంభించబడిన దుష్టుడు ఎలా ఉంటుంది తెలుసా? చివరి వచనం కనబడుతుంది. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.
ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లైన మనము ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని వల్ల నువ్వు ఆశీర్వదించబడాలంటే, దేవుని వల్ల నువ్వు దీవించబడాలి అంటే, దేవుని వల్ల నీవు నీ కుటుంబం ఆశీర్వదింపబడిన కుటుంబముగా ఉండాలి అంటే ఆయన అంటాడు కదా, నీవు దుష్టత్వము నుండి మళ్ళించబడాలి. అంటే దుష్టత్వము నుండి నీవు తిరగాలి వైపు, దేవుని వైపు మళ్ళించబడాలి. దేవుని వైపు నువ్వు తిరగాలి. దేవునికి స్తోత్రం చెబుదా, దేవునికి స్తోత్రం చెబుదా. మీరు అనవచ్చు, అసలు దుష్టత్వం అంటే ఏంటండి అని. అసలు దుష్టుడికి క్రియలు ఎలా ఉంటాయో ఏంటో, అసలు ఎవరు దుష్టులండి మనం రేపు వారం నేర్చుకుందాం. దుష్టుని యొక్క స్వభావం ఎలా ఉంటుందో, దుష్టుని క్రియలు ఎలా ఉంటాయో మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం చెబుదాం. అయితే ఈరోజు ప్రభు పేట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆ కృప కలిగిన దేవుడు నిన్ను సంఘములోనికి చేర్చింది. ఆ కృప కలిగిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టింది. ఆ కృప కలిగిన దేవుడు నీ కొరకు తన విలువైన పరిశుద్ధ రక్తాన్ని కలవరి శిలువ మీద సిద్ధించబడింది. ఎందుకో తెలుసండి, నీవు దుష్టత్వము నుండి మళ్ళించబడి నువ్వేమవ్వాలి చెప్పండి, ఏమవ్వాలి? ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆలోచన నీ పట్ల దేవుడు కన్నా ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దేవుడు ఏం ఆశిస్తున్నాడండి నీ గురించి? దేవుడు నీ గురించి ఏం ఆలోచన చేస్తున్నాడండి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడున్న చాలా మంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకి సుకన్య సమృద్ధి యోజన పథకం అకౌంట్ తీసుకున్నారు లేదా? నేను అడగలేను, మీ డబ్బులు తీసుకున్నారా లేదా? తీసుకున్నామన్న దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత తప్పుల్లో నేను చెప్పాను కదా, మీ డబ్బు నేను ఏం అడగలేని. దేవుని దేవన రేపు మాపు అర్జెంట్గా మా పాల్సన్ కూడా అకౌంట్ తీసుకుంటావా లేదా? బహుశా తీసేసుకున్నారేమో, అప్పుడే తీసుకున్నారు కదా. ఎందుకు తీసుకున్నారండి? అకౌంట్ ఎందుకు తీసుకున్నారు మీరు? మీ పిల్లలకు మంచి జరగాలన్నా కాదా? ఎవరు చెప్పట్లేదు కదా. ఎవరైనా సరే తమ పిల్లలకి సుకన్య సమృద్ధి యోజన అనే పథకములో అకౌంట్ తీసుకున్నారంటే వారు తమ పిల్లలకి ఏం ఆశిస్తారు చెప్పండి? మంచి జరగాలని. దేవునికి స్తోత్రం చెబుతారు. నేను అంటున్నాను పిల్లరా, నీ పిల్లలకు మంచి జరగాలని నువ్వు ఎంత ఆశిస్తున్నావో నీ పరమ తండ్రి దేవుడు నీకు మంచి జరగాలని ఆయన కూడా ఆశిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుని మందిరంలో దేవుని ఆరాధిస్తున్న నీవు, దేవుని పూజిస్తున్న నీవు, ప్రార్థిస్తున్న నీవు, యేసు ప్రభు నా దేవుడని వెంబడించుచున్న నీవు, నీ దేవుడు ఏం ఆశిస్తుంది తెలుసండి? నీవు ఆశీర్వదించబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడాలనేది ఆయన యొక్క ఆశ. నువ్వు దీవించబడాలనేది దేవుని యొక్క ఆశ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండములో మనం చూస్తూ ఉన్నాం, నోవాహును దేవుడు ఆశీర్వదించెను అని ఉంది. నోవాహును దేవుడు ఆశీర్వదించెను. అసలు వాస్తవంగా మాట చెప్తారు, నాకు అర్థం కాని విషయము. నోవాహు వాడలోంచి కిందకి దిగాడు కదా. నోవాహు వాడలోంచి కిందకి దిగ్గానే ఏదో ఆయనకు మంచి ఆలోచన వచ్చింది, ప్రేమ వచ్చింది యేసు ప్రభు దేవుని మీద. కాబట్టి బలిపీఠం కట్టి బలి అర్పణ చేశాడు. ఆ బలి అర్పణ అంగీకరించిన దేవుడు ప్రత్యక్షమైన వెంటనే నోవాహు ఏం చెప్పాలి? నోవాహు, ఈ దేశమంతా నీదే, ఈ పొలమంతా నీదే, నువ్వు మంచి ఇల్లు కట్టుకోవయ్యా, నువ్వు డాబా కట్టుకుంటావా, డూప్లెక్స్ గా బిల్డింగ్ కట్టుకుంటావా అని అడగాలి కదా. అడగాలి కదా. మీ అబ్బాయి కాలేజీకి పరిగెత్తి ఇంటికి వచ్చి అనుకోండి, రాగానే ఏమడుగుతాం? నీళ్ళు తాగా,
భోజేద్దామా బాబా, చూడు అక్కడ మీ నాన్న అయ్యప్ప ఏ పట్టుకొచ్చాడో తిను. ఆశిస్తాం, ఆలోచన చేస్తాం, చేయమా. మీ మొక్కలు చూస్తుంటే, మీ చూపు చూస్తుంటే సస్తే చూడమండి, మేము అలాగా సస్తే మాట్లాడకండి అన్నట్టుగా ఉంది. అవునా కాదంటారా? మళ్ళీ ఎలా పడిపోతుంది, కూతురు కాన్వెన్స్ రాగానే మా అమ్మ వచ్చేసిందని చెప్పి చక్కగా మొక్క అడిగేసి ఏమంటే కూర్చోబెట్టి పెడతావా పెట్టవమ్మా, ఏం పెట్టవా? దేవునికి స్తోత్రం. ఎవరిమైనా అంతే, మనమే మన పిల్లల గురించి అలా ఆలోచన చేసినప్పుడు నోవాహును చూసిన వెంటనే అప్పుడు ఇక్కడ నోవాహు ఏమి చెప్పండి, కొంప గోడు లేదు, నోవాహుకి తనకంటూ ఏది లేదు. అప్పుడు దేవుడు ఏం చెప్పాలి, నోవాహు ఇక్కడ డూప్లెక్స్ ఇల్లు కట్టుకోవయ్యా, ఈ పొలమంతా నీదేలే అని చెప్పాలి. దేవుడు ఏమన్నా తెలుసండి, నోవాహును ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. సాధారణంగా మనము క్రైస్తవ సంఘంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రభువా పండుగ వస్తున్నాయి, మంచి చీర కొనుక్కోవాలి ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే, ప్రభువా అమ్మాయి మంచి మొగుడు దొరకాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాం, ప్రభువా మంచి ఉద్యోగం రావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. కానీ దావీదు లాగా దేవా నీ సన్నిధిలో నా కుటుంబము ఆశీర్వదించబడును గాక అని ప్రార్థన చేయండి. సాధారణంగా దేవుని ఆశీర్వాదం అంటే మన దృష్టిలో ఏం చెప్పండి, ఉద్యోగం వస్తే ఆశీర్వాదం, మంచి భర్త దొరికితే ఆశీర్వాదం, ఏమండి చెప్పండి, 10వ తరగతి పాస్ అవుతే ఆశీర్వాదం, మంచి ఇల్లు కట్టుకుంటే ఆశీర్వాదం, ఓ మంచి పొలం కొనుక్కుంటే ఆశీర్వాదం అని అనుకుంటాం. ఏమండి దానితో మనం సరిపెట్టుకుంటాం. కానీ దేవుని ఉద్దేశం అది కాదండి. దేవుని ఉద్దేశము భూమి మీద సమస్త జనులలో, సమస్త ప్రజలు, అన్ని వంశములలో నీవు ఆశీర్వదింపబడిన వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. నిజంగా పిల్లరా, నిన్ను చూసిన ప్రజలకు ఏం కనబడేది తెలుసండి, దేవుని ఆశీర్వాదం అంటూ ఎలా ఉంటుంది అని గమనిస్తే, అని తెలుసుకోవాలనుకుంటే, నిన్ను చూస్తే ఓహో దేవుని ఆశీర్వాదము ఇలా ఉంటుంది అనుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుతాం కదా. అబ్రహాముతో దేవుడు అంటే నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడండి. చెప్పండి, నీవు అనేక జనములకు నీవు ఆశీర్వాదకరముగా ఉండువు అంటే ఎలా ఉంటా చెప్పండి. మనమే అనేక మందికి ఎలా ఉంటామంటండి, ఆశీర్వాదకరంగా ఉంటామంట. దేవునికి స్తోత్రం. అది దేవుని ఆశ. ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లమైన మనము నిశ్చయముగా దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన నీ పట్ల ఏంటో తెలుసండి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి. నువ్వు రక్షింపబడడం ద్వారా, యేసు ప్రభువులోనికి రావడం ద్వారా, క్రీస్తు యేసు రక్తం చేత కడగబడడం ద్వారా, నీ పాపములన్నింటినీ విడిచిపెట్టడం ద్వారా నీవు అన్ని విషయాల్లోనూ అనేక మందికి చెప్పండి ఆశీర్వాదకరముగా నువ్వు కనబడాలి. కొంతమంది చెప్పారు, ఇక్కడ అబ్బాయిలు చెప్పలేదు. అది ఎలా ఉంటారు చెప్పండి, చెప్పండి మనం ఎలా ఉండాలంట, చిరంజీవిలే కాదు, బాలకృష్ణలాగా అసలే కాదు, చెప్పండి పవన్ కళ్యాణ్ లాగా అసలే కాదు. ఎలా ఉండాలంట మనము చెప్పాలి, ఎలా ఉండాలంట చెప్పాలి, ఎలా ఉండాలంట ఆశీర్వాదకరంగా ఉండాలంట. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. సాధారణంగా మీరేమనుకుంటారో, మమ్మీ చిరంజీవిలే ఉంటారు మమ్మీ అంటే ఈ మాట్లాడటమే సరిగ్గా లేదు. కానీ ఇది ఎలా ఉండాలి చెప్పండి, మొహమ్మంతా నల్లగా ఉంటారు. ఇది అంటారు కదా మహేష్ బాబు లేకుంటారు మమ్మీ, మిల్క్ బాయ్. ఆటి కోసం ఆలోచన చేస్తాం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నిజంగా మనము ఎవరో ఒకరు పోల్చుకుంటాం. ఏమండి చూసారా శ్రీరామ్ బాగుందో అటువంటి చేరుకోనండి అంటాం మనం. అంటే వాళ్ళు పోల్చుకుని మనం అలా ఉంటారు అనుకుంటాం.
ఎప్పుడు కూడా ఆశీర్వాదం లేకుండా అనుకోమని నేను అంటాను పిల్లరా. దేవుని పిల్లైన మనము ఎవరిలో ఎవరో ఒకరిని ఏర్పరచుకుని వారిలా ఉండటానికి ప్రయత్నం చేయకండి, వారిలా ఉండాలని ప్రార్థన చేయకండి. ప్రభువా నేను ఆశీర్వాదకరముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసండి, దేవుడు నీ పట్ల కలిగిన ఆలోచన, దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక ఏం తెలుసండి, దేవుడు నిన్ను దుష్టత్వం నుండి మళ్ళించి ఆశీర్వాదంగా చేయడానికి ఇష్టపడతాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి చెప్పండి ఎలా ఉండాలండి? చెప్పండి ఎలా ఉండాలండి? ఒక మాట చెప్తామా? మీ పక్క వారిని ఒకసారి చేయి పట్టుకొని చెప్పండి సంతోషంగా, దేవుడు నేను ఆశీర్వాదకరంగా చెయ్యను గాక. చెప్పాలి 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 సంతోషంగా చెప్పాలి. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పే వాళ్ళు గిల్లుకోకూడదు. అర్థమైందంటే అలా గిల్లామంటే వాళ్ళు ఆశీర్వదించబడటం నీకు ఇష్టం లేదా అర్థం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అండి దేవుడు మనలను చెప్పండి ఎలా చేయాలని ఆశపడుతున్నాడు? చెప్పండి ఎలా కనబడాలంటండి? చెప్పండి మనల్ని ఎవరైనా చూస్తే ఆశీర్వదించబడిన వారు ఎవరైనా ఎలా ఉంటారంటే ఈలాగా ఉంటారనుకో. అది దేవుని ఆలోచన, అది దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకనే మొదటి కీర్తనలో ఈ దుష్టత్వం గురించి మాట్లాడుతుంటాడు కదా. చెప్పండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చుండకుండా. చెప్పండి, ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రమునందు చెప్పండి ఆనందించుతూ దివారాత్రులు ధ్యానిస్తూ ఉంటాడో చెప్పండి, అట్టి వారు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉంటారు. దుష్టుల ఆలోచన నడవటం కాదు, దుష్టుల మార్గంలో నడవటం కాదు. కొంతమంది గమనించాలనుకుంటారా అంటే, కొంతమంది దుష్టుడు ఎవరైనా వాడు ఇలా తిప్పడం కత్తి మనం కూడా అలాగే తిప్పడం ప్రయత్నం చేస్తాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సినిమా హీరోలు అందరూ ఎవరు చెప్పండి? సినిమా హీరోయిన్లు అందరూ ఎవరు చెప్పండి? దుష్ట సంగతిగా కాదంటారా? చెప్పాలి. వారి ప్రవర్తన, వారి జీవితము, వారి నడవడి దుష్ట సాంగత్యం అంటారు కాదంటారా? ఏమండి వారి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుందా? మరి వేసే డ్రెస్ బాగుంటాయా? బాధ కలుగుతుందే మీకు? ఎవరు మాట్లాడతలేదు. మా హీరో గారు ఇలా మాట్లాడతారు పాడుతుందరే. నిజంగా చెప్తున్నట్లుగా సినిమా హీరో కానీ హీరోయిన్ కానీ వారి యొక్క ప్రవర్తన ఏది కూడా మంచి ప్రవర్తన కాదు. మీరు ఏమైనా అనుకోండి, ఏదో వారు ఒకటి రెండు మంచి పనులు చేసి ఉండొచ్చేమో కానీ, అందరికి ఉపయోగపడే మంచి పనులు చేసి ఉండొచ్చేమో కానీ, వారి వ్యక్తిగత జీవితాలు మాత్రమో, వారి అలవాట్లు మాత్రం ఏమాత్రమో గమనించలేదు. నిన్న కాక మొన్న న్యూస్ వచ్చింది, భారతదేశంలో డ్రగ్ వాడే వారిలో ఎక్కువ శాతం ఎవరో తెలుసండి? మాదక ద్రవ్యాలు ఎక్కువ అమ్ముడమే ప్లేస్ ఏదో తెలుసండి? సినీ పరిశ్రమ. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారు 100% అంటే 100 మందిలో 90 మంది ఏ వాడతారు చెప్పండి? డ్రగ్ వాడకుండా ఉండలేరంట ప్రతిరోజు. చెప్పండి, ఇప్పుడు మనుషులు సర్దోలా. కానీ విచారం ఏంటి తెలుసండి? మనం ఎవరు ఫాలో చేస్తాం చెప్పండి? ఎవరు ఫాలో చేస్తాం? అమ్మాయి ఫోన్ చూడండి, హీరోయిన్ ఫోటోలు ఉంటాయి, వాల్ పేపర్స్. అబ్బాయి ఫోటో చూడండి, చెప్పండి వాళ్ళ ఫోటోలే ఉంటాయి, వాళ్ళ పాటలే ఉంటాయి. దేవునికి స్తోత్రం. మన ఫాలోయింగ్ ఎవరిది? ఈరోజు మనం ఆశీర్వాదకరంగా మార్చబడలేకపోవడం కారణాలు అవే. మంచి వాళ్ళని ఎవరు ఫాలో చేయరు.
కదా. సమాజంలో మంచివారికి అందరూ చెప్పండి, ఊర్లో మంచివాడు ఉన్నాడంటే వాడి స్నేహం ఎవరైనా చేస్తారా చెప్పండి. ఒరే వాడి తోట వెళ్ళామనుకో మన లైఫ్ అంతా పాడైపోతుంది, సంతోషంతో పోతా అంటాడు. ఎందుకు ఇలా 10 వేసలే సంతోషించదు కదా వాడు. దేవునికి స్తోత్రం చెప్పుదా, దేవునికి స్తోత్రం చెప్పుదా. మంచోడు ఎవరు స్నేహం చేయరు, మంచోడితో ఎవరు మాట్లాడరు, మంచోడికి ఎప్పుడు దూరంగానే ఉంటారు. అదే దుష్ట సాంగత్యం చేయాలంటే ఎంత ఇంట్రెస్ట్. గమనించాలి పిల్లరా, ఈ రోజు మనము ఆశీర్వాదకరంగా ఉండాలని కలిగిన దేవుని ఆలోచన మన జీవితంలో జరగకపోవడానికి కారణం తెలుసండి. మన స్నేహాలు, మన సాంగత్యాలు, మన నడవడి ఎలా కూడా చెప్పండి, దుష్ట సహవాసంతోనే ఉంటాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి రావటం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కొరకు ప్రాణం పెట్టడం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కొరకు రక్తం సిందించడానికి ప్రధానమైన ఉద్దేశం తెలుసండి, నిన్ను ఆ దుష్టత్వము నుండి మళ్ళించి, ఆ పాపము మార్గముల నుంచి మళ్ళించి, ఆ చెడ్డ వ్యసనాల నుంచి మళ్ళించి, ఆ పాపము స్వభావాలు ఆలోచనల నుంచి మళ్ళించి నిన్ను ఆశీర్వాదకరంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం, నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని ఆశీర్వదించుటకే దేవుడు తన దాసుని లోకానికి పంపించాడు. విచారణ తెలుసండి, నీ కొరకు లోకాన్ని శరీర దారి వచ్చిన యేసు ప్రభునైతే వెంబడిస్తున్నాం, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభుని నీ రక్షణగా అంగీకరించావు, కానీ నీ కొరకు రక్తం సిందించిన ఆ యేసు ప్రభు రక్త ప్రోక్షణలో మనము రక్షింపడ్డామని కొనసాగుతూ ఉన్నాము. కానీ ఈరోజు క్రైస్తవుడు దేని నుంచి ఇంకా మళ్ళించబడలేదు చెప్పండి, చెప్పండి, దేని నుంచి మళ్ళించబడలేదు? దుష్టత్వం నుంచి ఇంకా మళ్ళించబడలేదు. మీరు అడగచ్చు, ఏమో బాబు ఎవరైనా ఉండాలేమో, కానీ నేను మాత్రం దుష్టురాలు కాదు బాబు అనుకున్నాం కదా. మన దుష్టుని యొక్క క్రియలు ఎలా ఉన్నాయో, మన జీవితంలో క్రియలు ఎటువంటివో దేవుని చేతుల దగ్గర వారం నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం ప్రధానమైన ఒకే ఒక ఉద్దేశము, నిన్ను దుష్టత్వములో నుంచి, పాపములో నుంచి, అంధకారంలో నుంచి, చీకట్లో నుంచి నిన్ను మళ్ళించి నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగా చేయటానికి. ఆమేన్, హల్లెలూయా. నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు అని అంటాడు కదా. దేవుడు తన సేవకుని పుట్టించి ఎందుకు పుట్టించాడంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో పుట్టడానికి కేవలం ఉద్దేశము, నిన్ను దుష్టత్వం నుంచి తప్పించి ఆశీర్వాదానికి వారసుడిగా చేయడం. అందుకు ఇదే మాట పేతురు మళ్ళా తన పత్రిక పాఠం అంటాడు, మనము ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నట్టుకు పిలవబడింది అంటాడు తన పత్రిక. ఈరోజు వాక్యం నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆశీర్వదించబడాలంటే దుష్టత్వం నుండి మళ్ళించబడాలి, ఆ పాపపు స్వభావాల నుంచి మళ్ళించబడాలి. నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఆ పాపపు స్వభావాలు, ఏ పాప స్వభావాలు, ఏ దుష్ట స్వభావాలు మనలో ఉన్నాయో రేపు మళ్ళా వారు మనం నేర్చుకుందాం. నిశ్చయం ఈ రాత్రి ఈ ఉదయకాలంలో ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాము. ప్రభువా, నన్ను దుష్టత్వం నుంచి మళ్ళించి ఆశీర్వాదానికి వారసునిగా నన్ను. ఈరోజు ప్రార్థన చేయలేదనుకోండి, రేపు వారం తప్పకుండా మీ పాపం బయటపడుతుంది, మీ అవిధేయత బయటపరచబడుతుంది, మీలో మనలో ఉన్నటువంటి ఆ పాపము క్రియలు బయటపరచబడిపోతాయి. దేవునికి స్తోత్రం చెబుతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను దుష్టత్వం నుంచి మళ్ళించండి నాయనా. అందరం కలిసి
ప్రభుత్వం ప్రార్థన చిన్న ప్రార్థన అందరూ మోకరించడం దయచేసి ప్లీజ్. ఎవరు అప్పుడు బయటకు వెళ్ళకండి, అందరు ఎవరు బయటకు వెళ్ళకుండా ఎక్కడ వారు అక్కడే మోకరించి కళ్ళు మూసుకుని ప్రభువా నన్ను సరి చేయండి, ఆశీర్వాదానికి వారసునిగా చేయండి ప్రభు అని ప్రార్థించాను. హల్లెలూయా.